దేవుడు విలువనిచ్చి ఉన్నాడు. విలువలేని దానిగా కుటుంబమును దేవుడు చేయలేదు, కానీ విలువైనదిగా దేవుడు కుటుంబమును ఈ లోకానికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే దేవుని యొక్క మాటలను ఎరగక, దేవుని యొక్క ప్రణాళికను ఎరగక మనుషులు కుటుంబ వ్యవస్థను ఈ దినాలలో విలువలేని దానిగా మార్చుకుంటూ ఉన్నారు. విలువలేని దానిగా మార్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా దేవుడు చెబుతున్న మాటలు ప్రతి కుటుంబంలో నిలవాలి. దేవుడు చూపించిన మార్గము ప్రతి కుటుంబంలో నిలవాలి. దేవుడు ఎందుకు కుటుంబ వ్యవస్థను కట్టినాడు అన్నది మనం ఆలోచన చేస్తే, దేవునికి అనేక మంది పిల్లలు కావాలని, అనేక మంది ఆయన యొద్ద ఉండాలనే కోరికతో దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను కట్టి ఉన్నాడు. నేను నాకు తెలిసినంత వరకు చెప్తూ ఉన్నాను. ఆదాము వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఆ ఒక్కడే ఇంకా కుటుంబములుగా మార్చబడ్డాడు. కుమార్తె కుటుంబం కావచ్చు, కుమారుని కుటుంబం కావచ్చు. వీళ్ళ కుటుంబములు ఇంకా విస్తరించే కుటుంబములుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థ విస్తరిస్తున్న కొలదే ఆ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం నిలవాలి. కుటుంబంలో కలతలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేది మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం మీ కుటుంబంలో నిలిస్తే సమస్యలు పరిష్కారం అవుతుంది. దేవుని యొక్క మార్గమును మీరు గుర్తుపెట్టుకుంటే ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. బయట ఏ రీతిగా మాట్లాడాలో దేవుని వాక్యం చెప్తుంది. కుటుంబంలో ఒకరు భార్యాభర్తలు ఏ రీతిగా జీవించాలో దేవుని వాక్యం చెప్తుంది. మీకు పుట్టే పిల్లలు ఏ రీతిగా పెంచబడాలో దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, మీ కుటుంబం నుండి ఈ లోకములో దేవుని అందుకు అనేకులు ఎలా రావాలో అదే దేవుని వాక్యం మీకు తెలియచేస్తూ ఉన్నది. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. ఇంకా ఎవరి ద్వారా రక్షణ లేదు. ఆ రక్షణ నువ్వు కనుగొనాలి. ఆ రక్షణని నువ్వు తెలుసుకోవాలి. ఇది మత మార్పిడి అనుకోవడానికి వీలు లేదు. యావత్ దేశం బాగుపడటానికి, యావత్ లోకం రక్షింపబడటానికి దేవుడిచ్చిన యేసు క్రీస్తు యొక్క రక్షణని పోగొట్టుకోకూడదన్నది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఎందుకు దేవుడి అన్ని విషయంలో ఘనమైందంటే, నీ గర్భవాసములో నుండి వచ్చే పిల్లలు, మీరు మీ పిల్లలు దేవుని సముఖములో కనపడితేనే అది ఘనమైనది. మీరు మీ పిల్లలు నరకములోనికి పోకుండా పరలోకములో దేవుని యొద్ద కనపడితే నీ వివాహములకు అది ఘనమైనదిగా ఎంచబడుతూ ఉన్నది. ఒకరు నరకంలో పడి పిల్లలలో, ఇంకొకడు పరలోకములో